హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కౌన్సిలింగ్ టెస్ట్ ఏదైతే ఉందో అది ఈ రోజు చివరి తేదీ అండి. ఎందుకంటే డిసెంబర్ 2వ తారీఖున స్టార్ట్ అయింది. డిసెంబర్ 6వ తారీఖు చివరి తేదీని ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఈ రోజు మార్నింగ్ 11 to 12 ఒక స్లాట్ జరుగుతుంది, అలాగే 3 to 4 ఒక స్లాట్ జరుగుతుంది. ఆఫ్టర్ 3 to 4 స్లాట్ జరిగిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఆన్లైన్ టెస్ట్లు ఉన్నాయో అవి క్లోజ్ అవుతాయి. ఫేజ్ వన్ ఏదైతే ఉందో క్లోజ్ అవుతాయి. మరి మిగతా వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి? అలాగే ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్ ఎవరికి జరిగినాయో చాలా మంది మనకి కామెంట్స్ చేస్తా ఉన్నారు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వటం అంటే టెర్మినేట్ అవ్వటం జరగడం జరిగింది. సో ఇప్పుడు మరి వాళ్ళకి ఎలా మళ్ళీ రీషెడ్యూల్ ఎలా చేసుకోవాలి? అదేవిధంగా అందరికీ కొంతమంది ఎగ్జామ్ రాసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఎక్కడ కూడా మార్క్స్ కనబడట్లేదు. మరి మార్క్స్ కనబడట్లేదు కదా, మరి మాకు జాబ్ వస్తుందో లేదా ఎలా తెలుసుకోవాలి? రకరకాల డౌట్స్, A to Z ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలియజేస్తాను. ఇప్పుడు లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టాపిక్లో భాగంగా మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలో కౌన్సిలింగ్ ఆన్లైన్ టెస్ట్ జరుగుతూ ఉంది, మీకు తెలిసిన విషయమే. ఎవరైతే ఎగ్జామ్ రాస్తుండగా కానీ చాలా మందికి ఎగ్జామ్ స్టార్టే కాలేదు, అసలు ఎగ్జామ్ స్టార్ట్ అనే ఐకానే కనపడలేదు వాళ్ళకి. అలాంటి వారికి అంటే ఎగ్జామ్ స్టార్ట్ అనే టయానికి ఏమవుతుంది, టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లం, సర్వర్ ఇష్యూ అని చెప్పేసి పదే రిఫ్రెష్ చేస్తుంటే ఇంకా అదే మెసేజ్ రావడం జరుగుతుంది. చాలా మంది ఎగ్జామ్ రాస్తుండగానే నెట్వర్క్ ఇష్యూ అని చెప్పేసి ఎగ్జామ్ ఎక్స్పైర్డ్ అయిపోవటం, ఇలా రకరకాల సమస్యలతో ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళకి మార్క్స్ కనిపించకపోవడం. ఇవన్నీ చూసినట్లయితే మనకి ఏమర్థమవుతుంది అంటే ఓవరాల్ గా మనకి ఇక్కడ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. మీకు తెలుసుకోవాల్సింది అంటే ఇక్కడ ఎక్కడ కూడా మార్క్స్ అనే దానికంటే పాయింట్స్ అంటే మీరు డైలీ లాగిన్ అవ్వటం వల్ల మీకు ఏదైతే లాగిన్ ఉందో, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ 2 ఉంటాయండి. కౌన్సిలింగ్ సర్వే వేరు, అలాగే మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం వేరు. కౌన్సిలింగ్ సర్వేలో మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది తెలుసుకొని మనం అక్కడ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసాం. అది కౌన్సిలింగ్ సర్వేలో మీకున్న ఇంట్రెస్ట్ బట్టి. అదే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లో మీకు ఏదైతే మీరు ఏ ఆధార్ అయితే సర్వే చేయించుకున్నారో ఆధార్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఆల్రెడీ లింక్ నేను మనం ఆఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను, అది మళ్ళీ పిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఆన్లైన్ అంటే మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆధార్ నో డేటా పౌండ్ లాంటి వస్తే మాత్రము ఒక్కసారి మళ్ళీ కౌన్సిలింగ్ సర్వేలో లాగిన్ అవ్వండి. అంటే సర్వే చేసుకోండి, సర్వే చేయడానికి ట్రై చేయండి. అక్కడ ఒకవేళ మీకు సర్వేకి యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఆల్రెడీ మీకు సర్వే అవ్వలేదని అర్థం. ఇక్కడ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎవరికి అవకాశం ఉంటుందంటే ఆల్రెడీ కౌన్సిలింగ్ సర్వేలో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి వస్తుంది. కౌన్సిలింగ్ సర్వే అవ్వకుండా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ రాదు, అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 48 hours ముందు చేసుకోవాలన్నారు కదా, అలా ఎందుకు చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో మీరు మీ క్వాలిఫికేషన్ తప్పుగా నమోదు చేసినట్లయితే అది 48 hours ముందు మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటే మీకు 48 hours తర్వాత ఏదైతే ఎగ్జామ్ ఉందో అందులో మీకు ఏదైతే టెక్నికల్ 20 questions ఉన్నాయో అవి మీ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ కి సంబంధించి వస్తాయి. అదే మీరు తప్పుగా నమోదు చేసిన వేరే కంప్యూటర్ బీకామ్ కంప్యూటర్స్ దగ్గర బీకామ్ జనరల్ పెట్టారనుకోండి, బీకామ్ జనరల్ క్వశ్చన్స్ వస్తాయి. బీటెక్ దగ్గర బీకామ్ పెట్టారనుకోండి, బీకామ్ క్వశ్చన్స్ వస్తాయి. బీటెక్ క్వశ్చన్స్ రావు. బీటెక్ లో మీరు ఏం చేశారు, ట్రిపుల్ వాట్ ఎవర్ మీరు యొక్క ఏదైతే స్ట్రీమ్ చేశారో ఆ స్ట్రీమ్ కూడా మీ యొక్క డిగ్రీ, మీ యొక్క స్ట్రీమ్ అంటే మీ యొక్క మెయిన్ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ కోర్ సబ్జెక్ట్ కూడా మీరు కంపల్సరీ ఇవ్వాలి. లేదంటే మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. మీకు అర్థమైందా? మీకు తెలిసింది ఆప్టిట్యూడ్ రీజన్ కి సంబంధించి 10 questions, అలాగే సైకోమెట్రిక్ 10 questions, అలాగే టెక్నికల్ అంటే మీ సబ్జెక్ట్ సంబంధించి 20 questions. మొత్తం 40 questions 40 minutes లో మీరు రాయాలి. మిగతా 15 minutes కి 3 questions ఇంగ్లీష్, 30 seconds రికార్డ్ చేయాలి. అది ఒక టాపిక్ ఇస్తారా, టాపిక్ మీద మనం మాట్లాడాలి. సో ఇప్పుడు గట్టిగా మనం మాట్లాడుకున్నట్లయితే డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు 10 మందే రాశారు. మరి ఒక సచివాలయానికి 10 మంది రాస్తే ఒక సచివాలయానికి 300 మంది నుంచి 400 మంది బహుశా యావరేజ్ గా వేసుకుంటే అంతమంది రాయాల్సి ఉంది భవిష్యత్తులో. సో వాళ్ళప్పుడు స్లాట్లు పెంచుతారు. ఇప్పుడు ఒక ట్రయల్ బేస్ మీద ఎలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అని చెప్పాలంటే ట్రయల్ బేస్ అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వీళ్ళకి రీషెడ్యూల్ అవకాశం ఇచ్చారు. ఆ రీషెడ్యూల్ మీరు ఇంటి దగ్గర నుంచే పెట్టుకోవచ్చు. రీషెడ్యూల్ ఎక్కడ కనిపిస్తుంది సార్ అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. మీకు చూసినట్టు ఇక్కడ అక్కడ ఏం కనిపిస్తున్నాయండి, ప్రొఫైల్ కంప్లీషన్ 48 hours ముందు చేసుకోవాలి. చేసుకోకపోయినా మీరు ఎగ్జామ్ రాయొచ్చు, బట్ ఎడిట్ ఆప్షన్ రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మిస్టేక్స్ జరిగితే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు దాన్ని ఎడిట్ చేయలేరు. 48 hours ముందు మీ ఎగ్జామ్ ఇంకా 48 hours ముందు జరుగుతున్నానుగా మీ ప్రొఫైల్ లాక్ అయిపోతుంది. ఎందుకంటే మీ ప్రొఫైల్ ప్రకారమే మీకు ఎగ్జామ్ పెట్టాలి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి. సో ఈ ప్రొఫైల్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేట్, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవునా? ఇదే కదా మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్. అలాగే నెక్స్ట్ అసెస్మెంట్ ఉందా,
అసెస్మెంట్ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్, స్కిల్ అసెస్మెంట్ అని ఉంది. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్, స్కిల్ అసెస్మెంట్. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే 15 మినిట్స్ మీకు తెలిసిందే, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి. అది స్కిల్ టెస్ట్ అనేది మీకు తెలిసిందే 40 క్వశ్చన్స్ 45 మినిట్స్ అని. ఇక్కడ ఎక్స్పైర్డ్ అని వచ్చింది చూడండి. ఇక్కడ ఒక క్యాండిడేట్ కి ఎక్స్పైర్డ్ అని వచ్చింది. ఎందుకు ఎక్స్పైర్డ్ అని వచ్చింది అంటే టైం అయిపోయింది. ఆర్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మల్టిపుల్ కెమెరా, అక్కడ మీకు అక్కడ వెబ్ క్యామ్ ఉంటుంది కదా, అక్కడ మల్టిపుల్ ఫేసెస్ కనపడకూడదు. చాలా మంది అన్న రఫ్ వర్క్ చేసుకోవచ్చా, మేము రఫ్ వర్క్ చేసుకోవచ్చు అని ఎక్కువగా అడుగుతా ఉన్నారు. రఫ్ వర్క్ చేసుకోవచ్చు, బట్ మీరు ఈ విధంగా ఉన్నారండి, మీకు కనిపిస్తున్న మీరు రఫ్ వర్క్ చేస్తున్నారా, లేదు మొబైల్లో క్వశ్చన్ చూసి ఏదైనా చాట్ జీపీటీలోనో లేకపోతే ఏదైనా గూగుల్లోనో AI టూల్ వాడి నేను క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నానా, ఎలా తెలుస్తుంది? ఇక్కడ కనిపిస్తుంది అసలు మీరు నా పేపరు, అదే పేపరు ఈ విధంగా ఉండి కెమెరా పేపర్ మీద ఫోకస్ చేస్తూ ఉండి మీ ఫేస్ కూడా ఫోకస్ ఉంటాయి వెబ్ క్యామ్. మీరు ఏం చేస్తున్నారు, పెన్ను పేపర్తో రఫ్ వర్క్ చేసుకుంటున్నారు, అప్పుడు టెర్మినేట్ అవ్వదు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కనిపించకపోతే ఖచ్చితంగా వెబ్ క్యామ్ టెర్మినేట్ అయిపోతుంది. మీకు అర్థమైందా? ఎలా పెట్టుకుని చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఏదైతే అసెస్మెంట్ అని ఉందో, ఆ అసెస్మెంట్ కింద రీషెడ్యూల్ అని ఉంటుందండి. ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయారు అనుకోండి, ఒక ఎగ్జామ్ రాస్తారనుకోండి, దానికి రీషెడ్యూల్ రాదు. మీరు ఏదైతే ఎగ్జామ్ రాయలేదో దానికి రీషెడ్యూల్ వస్తుంది. అన్నా మరి మీరు బెటర్ పర్ఫార్మెన్స్ చేయలేదు, మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు అంటే ఎగ్జామ్ రాసుకోవచ్చు అండి. ఎవ్రీ 90 days, ఎవ్రీ 3 months కి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎవరు ఆల్రెడీ రాసేసిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు. మళ్ళీ అక్కడ ఎప్పుడు రాయాలి? సచివాలయంలోనే రాయాలి. ఎందుకంటే వెబ్ క్యామ్ మైక్ ఇచ్చింది ఎందుకంటే మీరు ఎటువంటి AI టూల్స్ లేకుండా డైరెక్ట్ గా మీ యొక్క స్కిల్ వాడి ఎగ్జామ్ రాయాలని అర్థం. అది ఇంటి దగ్గర కూర్చొని రాస్తే ఉపయోగం ఏముంది? మీ స్కిల్ ఇంకేముంది? AI టూల్లో ఒక ఫోటో తీసి ఏఈకి ఇస్తే ఆన్సర్ ఇచ్చేస్తే మీరు ఆన్సర్ పెట్టేస్తారు అని చెప్పి పెట్టాలి. సో అలా జరగకూడదు. యాక్యురేట్ గా జెన్యున్ క్యాండిడేట్స్ మాత్రమే జాబ్కి రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క వెబ్ క్యామ్ మైక్ని తీసుకురావడం జరిగింది. సచివాలయంలోనే లొకేషన్ ఎనేబుల్ చేయాలి. చాలా మంది లొకేషన్ దగ్గర ఆగిపోతున్నారు. అక్కడ ఏం కనిపిస్తుంది అంటే మైక్రోఫోన్ ఎనేబుల్ చేస్తారు, అలాగే వెబ్ క్యామ్ ఎనేబుల్ చేస్తారు. తర్వాత ఫుల్ స్క్రీన్. ప్రతి ఒక్కరు అక్కడ ఏదైతే కీప్యాడ్ ఉందో కీప్యాడ్ మీద ఎస్కేప్ కొడతా ఉంటారు. అది అలా చేయడం వల్ల మీ ఎగ్జామ్ టెర్మినేట్ అవుతుంది, అబార్ట్ అయిపోతుంది. ఎందుకనే అంటే అక్కడ ఫుల్ స్క్రీన్ లో ఉండాలని చెప్పేసి ఒక రూల్ ఉంది. సో అలా ఫుల్ స్క్రీన్ పెట్టాలి. ఇంకా ఎక్కడైతే లొకేషన్ ఎనేబుల్ అని ఉందో ఆ లొకేషన్ ఖచ్చితంగా ఎనేబుల్ చేయాలి. ఆ లొకేషన్ దగ్గర క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ లో మన మొబైల్లో ఉన్న సచివాలయ మొబైల్లో, ఎంప్లాయీస్ మొబైల్లో కానీ లేదా మీ మొబైల్లో కానీ మీ దగ్గర ఉన్న క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ లో కనిపిస్తుందో దాన్ని స్కాన్ చేయండి. ఓకే అండి, స్కాన్ చేయడం వల్ల మీ లొకేషన్ ఎనేబుల్ అవుతుంది. యాక్సెప్టెన్స్ ఇస్తే అంటే మీరు సచివాలయంలోనే ఎగ్జామ్ రాస్తున్నట్టు ఎనేబుల్ చేసినట్టు. అలా 4 items సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటాం వాటిని. 4 రిక్వైర్మెంట్స్ అయిపోతే అప్పుడు మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అలా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతుంది. చాలా క్వశ్చన్స్, ఒక 12 క్వశ్చన్స్ ఎగ్జామ్ ముందుకు 12 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఇప్పుడే జాబ్ కావాలా, 1 month అయినా పర్వాలేదు, అయినా ముందు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా, మీకు ఏమైనా స్కిల్, ఏమైనా టెక్నికల్ స్కిల్ ఎక్స్పీరియన్స్ ఉందా అని ఒక 12 క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ 12 క్వశ్చన్స్ కూడా మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలగాలి. ఆఫ్టర్ దట్ మీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? సో ఇది ఒక ప్యాటర్న్, ఒక ఎగ్జామ్ ప్యాటర్న్, ఒక ఓవర్ వ్యూ కావాలండి. ఎగ్జామ్ ప్రిపేర్ అవటం వేరు, ఎగ్జామ్ మీద ఓవర్ వ్యూ రావటం వేరు. మళ్ళీ చెప్తున్నా, మీరు మీ ఇంటి దగ్గర ఉండే రీషెడ్యూల్ పెట్టుకోవచ్చు. మీ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. మీకంటే ఒక యూజర్ ఐడి ఉంది, మీకంటే ఒక పాస్వర్డ్ ఉంది. మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటాయి మీకు. అది మీరు ఇంటి దగ్గర చేసుకోవచ్చు. సచివాలయం చేయాల్సిన అవసరం లేదు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. మీకు రాకపోతే సచివాలయం చేయించుకోండి అంతే. ఓకేనా? మళ్ళీ ఎవరైతే రీషెడ్యూల్ చేశారో వాళ్ళకి ఈ నెల 20వ తారీఖు లోపు డేట్స్ ఇస్తారని చెప్పి అన్నారు. ఎవరైతే 6 రోజులు ఎవరైతే ఎగ్జామ్ లో చాలా మందికి టెక్నికల్స్ వచ్చాయి, వాళ్ళందరూ కూడా రీషెడ్యూల్ పెట్టుకున్నవారు ఒకవేళ పెట్టుకోపోతే మీ లాగిన్ ఓపెన్ చేయండి, రీషెడ్యూల్ పెట్టండి. రీషెడ్యూల్ ఉంటుంది, అక్కడ క్యాన్సిల్ కన్ఫర్మ్ ఉంటుంది, కన్ఫర్మ్ చేయండి. ఆటోమేటిక్ కన్ఫర్మ్ అవుతుంది. మీరు జస్ట్ కన్ఫర్మ్ చేస్తారు రీషెడ్యూల్ అంతే. అందుకని మీరు డే టు టైం మీరు ఎవరు, అది గవర్నమెంట్ పంపిస్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఓకేనా? సో అలా ఇంటి దగ్గర ఉంటే రీషెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఓకేనా? ప్రొఫైల్. అలాగే ర్యాంక్ ఎలా వస్తుందని చెప్పాం మనం, మీకు మార్క్స్ కాదు ర్యాంక్ అని చెప్పాం. డైలీ మీరు లాగిన్ అవ్వాలి, దానికి 10 points వస్తాయి. అలాగే అసెస్మెంట్ లో 150 points ఉంటాయి. అందులో మీకు మీరు రాసిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏదైతే పెట్టారో దాన్ని బట్టి మీకు 150 సమ్ పాయింట్స్ వస్తాయి. అలాగే మీరు కోర్సెస్ ఏవైతే అక్కడ కోర్సెస్ కనిపిస్తే దానికి ఎక్స్ప్రెస్ లో వీడియో చేస్తాను నేను. దానికి 100 points ఉంటాయి. కోర్స్ కంప్లీట్ చేస్తే 100 వస్తాయి కోర్స్ కంప్లీట్ చేస్తే మాత్రం. సో అలాగా ఆ పాయింట్స్ ని బేస్ చేసుకొని మీకు రాష్ట్రంలో ఎంతమంది అయితే అలా ఎగ్జామ్, అలా అసెస్మెంట్స్, అలాగే కోర్సెస్, లాగిన్స్, ఇవన్నీ ఈ పాయింట్స్ తీసుకొని అందరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాండిడేట్స్ బట్టి మీకు ర్యాంక్ ఇస్తారు. ఆ ర్యాంక్ బట్టే మీకు జాబ్ వస్తుంది, సింపుల్ గా చెప్పాలంటే.
నేను ఎంప్లాయర్ అండి. మీరు ర్యాంక్ బట్టి మీకు జాబ్ ఇస్తాను తప్ప చివరిన వాళ్ళకి ర్యాంక్ డల్గా దిగువలో ఉంటే జాబ్ ఎందుకు ఇస్తాం మనం? సో అందుకే ర్యాంక్ బెటర్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఈ పాయింట్స్ బేస్ చేసుకుని కూడా ఎక్స్పెషల్ వీడియో చేస్తాం. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా ఓవరాల్ గా. సో అందరూ బాగున్నారు, అందుకే మంచి గారు. జై హింద్.